గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. ఈరోజు మనం మూవీ న్యూస్ ఎపిసోడ్ నంబర్ 4 అయితే చేయబోతున్నాము. అండ్ నేను కన్సిస్టెన్సీగా ఉంటాను. బట్ ఎందుకో ఈ మూవీ న్యూస్ విషయంలో మాత్రం కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అవుతుందనమాట. సో, ఐయామ్ ప్రామిసింగ్ యూ ఇప్పటి నుంచి అయితే మిస్ అవ్వదు. ఆఫ్‌కోర్స్ ఇలాంటివి చాలా చేశాననుకో. బట్ ఇది మాత్రం లాస్ట్ ఓకే. సో, ఓకే. నంబర్ 1 న్యూస్ వచ్చేసరికి 'దేవర' గురించి. సో, 'దేవర' మనకు అందరికి తెలిసిందే. సక్సెస్ మీట్ పెట్టాలనుకున్నారు. బట్ డ్యూ టు పర్మిషన్ ఇష్యూ వల్ల దొరకలేదని చెప్పేసి ఓపెనింగ్ రౌండ్‌లో పెడదామని ట్రై చేసి దొరకలేదు. సో, దీని గురించి మూవీ టీమ్ అంతా చిన్నగా ఒక సక్సెస్ మీట్ ఒక పార్క్ హైత్ హోటల్‌లో ఒక చిన్న సక్సెస్ మీట్ లాంటిది అంటే లైక్ ప్రెస్ మీట్ లాంటిది కండక్ట్ చేసేసి సో, 'దేవర' గురించి తనకున్న ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నాడనమాట. సో, దాంట్లో చాలా మాటలైతే బయటకొచ్చాయి. బట్ అవి సెపరేట్‌గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇందులో వద్దు. సో, సెకండ్ న్యూస్ వచ్చేసి 'దళపతి 69'. సో, 'దళపతి 69' యాక్చువల్లీ రీసెంట్‌గానే స్టార్ట్ అయిందన్నమాట. సో, ఇది యాక్చువల్లీ 'దళపతి' లాస్ట్ మూవీ అయితే అంటున్నారు. సో, చూడాలి మరి. అండ్ ఇంకొంతమంది అనే మాటేంటంటే 'భగవంత్ కేసరికి' రీమేక్ ఆర్ స్టోరీ అడాప్ట్ చేసుకున్నారు ఆర్ సిమిలర్‌గా ఉంటది అనే కైండ్ ఆఫ్ థాట్స్ అయితే వస్తున్నాయి. సో, చూడాలి మరి. ఈ మూవీ నుంచి వచ్చే ప్రమోషన్ మెటీరియల్ చూస్తే తప్ప మనము ఒక అంచనాకు రాలేము కదా! సో, అప్పటి వరకైతే ఇదొక లాస్ట్ ఫిల్మ్‌గానే సెలబ్రేట్ అయితే చేసుకుందాం. మీరేమైనా తెలుగులో 'దళపతి' ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 'పుష్ప 2'. సో, మనకి 'పుష్ప 2' నుంచి మనందరికి తెలుసు. ఫస్ట్ సింగిల్ అండ్ సెకండ్ సింగిల్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ ఎవ్రి ఆడియన్స్‌కి కనెక్ట్ అయిపోయిందనమాట ఆ 2 సింగిల్స్. బట్ రీసెంట్‌గా చూస్తుంటే సెకండ్ సింగిల్ వచ్చి చాలా డేస్ అయిపోతుంది. బట్ ఇప్పటికి థర్డ్ సింగిల్ గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. సో, అఫీషియల్‌గా మూవీ టీమ్ ఏం చెప్పిందంటే సో, నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తుందనమాట. అంటే నవంబర్ సెకండ్ వీక్ నుంచి అయితే టీజర్ నుంచి అలాగే ఇప్పుడు టీజర్ ఉంది కదా! టీజర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. వన్ కైండ్ ఆఫ్ గ్లింప్స్ అది. బట్ అది కంప్లీట్ టీజర్ కాదు. సో, టీజర్ అదే రిలీజ్ చేస్తారని చెప్పేసి అది అంటున్నారు. నెక్స్ట్ నవంబర్ నుంచి మేబీ థర్డ్ సింగిల్ అలాగే మిగిలిన ప్రమోషన్ కంటెంట్ కూడా నవంబర్ 2 నుంచి అయితే ప్రమోషన్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'గేమ్ చేంజర్' గురించి. సో, 'గేమ్ చేంజర్' గురించి ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ లీక్ అయింది. సో, లీక్ అయిందని ఒక 1 ఇయర్ టైమ్ తీసుకొనైతే మళ్ళీ రిలీజ్ చేశారు. సో, రీసెంట్‌గా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసారు 'రా మచ్చా మచ్చా' సాంగ్ అని చెప్పేసి. బట్ ఆ సాంగ్‌కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆఫ్‌కోర్స్ కొంతమంది బాగుందన్నారు గానీ, ఇంకొంతమంది బాలేదని చెప్పేసి అంటున్నారు. బట్ ఎవరి దగ్గరంటే యునానిమస్‌లీ నాట్ ఎ గెట్ ఎ పాజిటివ్ టాక్. కొంతమంది బాగుందంటున్నారు. ఇంకొంతమంది బాలేదంటున్నారు. సో, నెక్స్ట్ వచ్చే సింగిల్ అయినా బాగుంటే మాత్రం అందరికి కనెక్ట్ అయితే మాత్రం మూవీ మీద ఒక అంచనాకెళ్తా ఉంటది. బట్ అది కూడా లేకపోతే స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటదని చెప్పేసి అయితే బయట టాక్ అయితే నడుస్తుంది. సో, నెక్స్ట్ 'రాజసాబ్' గురించి. నెక్స్ట్ వచ్చేసరికి 'రాజసాబ్' గురించి. సో, మనకు తెలుసు 'రాజసాబ్' మూవీకి అసలు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవని చెప్పేసి. అండ్ దట్ టూ ఒక వింటేజ్ ప్రభాస్ గారిని ఎక్స్‌పీరియన్స్ చేయడమే అతి పెద్ద ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అండ్ ఈ మూవీకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే కలెక్షన్ గురించి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఏం అవసరం లేదనమాట. జస్ట్ వింటేజ్ ప్రభాస్ గారిని ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలు అనే మైండ్ సెట్‌లో ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే టీఎఫ్ఐ ఫ్యాన్స్ కూడా అవ్వచ్చనమాట. సో, అయితే ఈ మూవీ వచ్చేసి ఒక హారర్ జోన్‌లో నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. బట్ ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ ఈ ఇయర్ ఎండింగ్‌లో నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే మూవీ వచ్చేది నెక్స్ట్ ఇయర్ సంథింగ్ మార్చో, మేనో వస్తుందన్నారు. సో, ఈ ఇయర్ మేబీ అక్టోబర్ 23న ప్రభాస్ గారి బర్త్‌డే ఉంది కదా! సో, ఆ రోజు మేబీ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో, ఇది ఇవాల్టి మన న్యూస్. సో, రేపు నెక్స్ట్ న్యూస్‌లో కలుద్దాము. సో, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.